ట్రంప్ ఇప్పటికల్లా చేసిన టారిఫ్ అటాక్ లో అతిపెద్ద టారిఫ్ అటాక్ ఇది. తను టోటల్ గా ఇప్పుడు 50% టారిఫ్ వేశాడు ఇండియాపై. ఇది చాలా సీరియస్ ఇష్యూ. కానీ మన నైబర్స్ అయిన శ్రీలంకపై 20%, బంగ్లాదేశ్ పై 20%, పాకిస్తాన్ పై 19%, ఆఫ్ఘనిస్తాన్ పై నాకు తెలిసి 20% ఆర్ సంథింగ్, అండ్ ఈవెన్ మయన్మార్ కి అప్రాక్సిమేట్లీ మాక్సిమం 40% టారిఫ్ వేశాడు. ట్రంప్ ప్లాన్ ఏంటంటే ఇండియాని తన నైబర్స్ కంటే వెనక్కి పుష్ చేయాలని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు టారిఫ్ 50% వేశాడు కాబట్టి మనం ఏదైనా ఒక గూడ్స్, ఏదైనా ఒకటి కానీ ఒక ప్రోడక్ట్ మనం అమెరికాకి సెండ్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దాని ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 రూపీస్ అనుకోండి. ఆ 100 రూపీస్ పైన ఇప్పుడు 50% అంటే ఇంకొక 50 రూపీస్ ట్యాక్స్ అనమాట మనకి. సో మనం దాన్ని సెండ్ చేసేసరికి 150 రూపీస్ అవుతుంది. అఫ్ కోర్స్ ఇంకా వేరే కొన్ని ఛార్జెస్ ఉంటాయి, నేను సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తున్నాను. సో 150 రూపీస్ అవుద్ది అదే ప్రొడక్ట్. ఇప్పుడు సేమ్ ప్రొడక్ట్ కనుక శ్రీలంకలో మ్యానుఫ్యాక్చర్ అయితే వాళ్ళు 100 రూపీస్ అయితే వాళ్ళు 20% టారిఫ్, అంటే 20 రూపీస్ టారిఫ్ వేసి అదే ప్రొడక్ట్ ని వాళ్ళు 120 రూపీస్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు అమెరికాకి. ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళు 150 కంటే 120 వాళ్ళకి చీపర్ రేట్ లో వస్తుంది కాబట్టి వాళ్ళు 120ని ప్రిఫర్ చేస్తారు. సో ఇలాగా ఇండియాని అమెరికన్ ట్రేడ్ తో వెనక్కి పుష్ చేసి నైబర్స్ ని ముందుకు పుష్ చేసేకి ప్లాన్ చేశాడు ట్రంప్. ఇప్పుడు అమెరికన్ జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే, ఇప్పుడు ఫ్యూచర్ లో ఇండియా యుఎస్ఏ రిలేషన్స్ ఇంకా చాలా బాగైనా, ట్రేడ్ డీల్ అయినా, సిచ్యువేషన్ నార్మల్ అయినా, ఎప్పటికీ ఇండియా మనపై ట్రస్ట్ చేయదు. ట్రస్ట్ ఇష్యూ అనేది ఎప్పటికీ ఉంటుంది. లాస్ట్ 20 years నుంచి ఏదైతే రిలేషన్స్ ఇంప్రూవ్ అయ్యాయో అది మొత్తం చెడగొట్టాడు ట్రంప్ అని అంటున్నారు ఈ అమెరికన్ జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్. ఇప్పుడు ఈవెన్ ఇండియా కూడా అనుకోవచ్చు కదా, ఎలాగో మన పైన 50% టారిఫ్ పడింది, మనం ఇంకా కోఆపరేషన్ రష్యాతో ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ చేద్దాం. ఇప్పుడు అమెరికా ఎలాగో మనకి యాంటీ అయిపోయింది, సో మనకి ఇంకా భయపడాల్సిన పని లేదు, మనం ఇంకా ఫ్రీగా రిలేషన్స్ రష్యాతో చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని ఇండియా కూడా అనుకుంటుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ పై నా నుంచి వీడియోస్ రెగ్యులర్ గా వస్తూ ఉంటే, అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఉంచండి. నేను అప్లోడ్ చేయగానే ఆ వీడియో మీ వరకు చేరుతుంది. ఏదైతే 50% టారిఫ్ ట్రంప్ వేశాడో అది ఈ రోజు నిన్నేమో అనౌన్స్ చేశాడు, కానీ అది ఇంప్లిమెంట్ అయ్యేది August 26th నుంచి. ఈ గ్యాప్ ఎందుకు టైం పీరియడ్ ఇచ్చాడంటే ఇది ట్రంప్ టెక్నిక్ అనమాట, బ్లాక్ మెయిల్ చేయడానికి, నెగోషియేట్ చేయడానికి. మీరు మా మాట విని లొంగకపోతే 26th August నుంచి పడిపోతాయి 50% టారిఫ్ అని. ఇది తన ట్రిక్ అనమాట. ఇదంతా ట్రంప్ ఎందుకు చేస్తున్నాడంటే మెయిన్ గా 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఇండియన్ ఫార్మర్స్ మార్కెట్ అనేది ట్రంప్ కి కావాలి. మనం కనుక టారిఫ్ రిలాక్సేషన్ చాలా ఇచ్చేస్తే వాళ్ళకి, వాళ్ళు ప్రొడక్ట్స్ ఏదైతే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మన మార్కెట్ లో డంప్ చేయాలనేది అమెరికన్ ప్లాన్. అది కనుక చేస్తే మన ఫార్మర్స్ కి చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. అండ్ తన రెండవ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, వ్లాడిమిర్ పుటిన్ ఎలాగో ట్రంప్ మాట వినట్లేదు, కనీసం పుటిన్ ఎవరి మాట వింటాడు ఏమన్నా అంటే అది నరేంద్ర మోడీ గారు. సో ప్రెషర్ పెడితే మోడీ గారు ఏమన్నా పుటిన్ పై ప్రెషర్ పెట్టి ఈ ఉక్రెయిన్ రష్యా వార్ ఏమన్నా ఒక కొలిక్కి తెచ్చి దాన్ని పీస్ డీల్ చేసి వార్ స్టాప్ అయ్యేలా చేయొచ్చు కదా అని ఒక ప్రెషర్ పెడుతున్నాడు. ఈ 2 రీజన్స్ వల్ల ట్రంప్ మనపై చాలా ప్రెషర్ పెడుతున్నాడు. మోడీ గారు రీసెంట్ గా ఏమన్నారంటే, నేను పర్సనల్ లాస్ ఫేస్ చేయడానికి కూడా సిద్ధం, కానీ మన ఇండియన్ ఫార్మర్స్ కి నష్టం కలిగించే పని నేను చేయను అన్నారు. ఇక్కడ పర్సనల్ లాస్ అంటే ఏమీ లేదు. ఇప్పుడు అమెరికా విధించిన టారిఫ్ వల్ల మన ఇండియన్ ఎక్స్పోర్టర్స్ కి చాలా ప్రాబ్లం అయిపోద్ది. అప్పుడు ప్రాబ్లం అయినప్పుడు ఎక్స్పోర్టర్స్ కానీ, ఆ ఎక్స్పోర్టర్స్ కి సప్లై చేసే వాళ్ళు కానీ నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఓట్లు వేసే ఛాన్సెస్ చాలా తక్కువ ఉండే ఈ గవర్నమెంట్ కి. ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా ఇబ్బంది అవుతుంది. కానీ అయినా సరే ఆ ఇబ్బంది నేను ఫేస్ చేస్తాను, కానీ మన ఫార్మర్స్ మార్కెట్ అనేది అమెరికాకి నేను ఓపెన్ చేయను, మన వాళ్ళని, మన ఫార్మర్స్ నేను కాపాడుకుంటానని మోడీ గారు క్లియర్ గా చెప్పారు. ఇండియన్ యాటిట్యూడ్ చూస్తుంటే సింపుల్ గా తగ్గేదే లేదు అన్నట్టు ఉంది. అండ్ మీరు ఇక్కడ గమనించుకుంటే మొత్తం ప్రెషర్ ఎందుకు ట్రంప్ ఇండియా పైనే వేస్తున్నాడు, వై నాట్ చైనా పై ఎందుకు వేయకూడదు? మనం గమనించుకుంటే రష్యన్ ఆయిల్ మనకంటే ఎక్కువ చైనాని ఇంపోర్ట్ చేసుకుంటుంది. అలాంటప్పుడు ఫస్ట్ టారిఫ్ చైనాపై వేయాలి కదా, మనపై ఎందుకు? ఇదే మాట ఒక న్యూస్ రిపోర్టర్ అడిగితే ట్రంప్ ఏమన్నాడంటే, ఇదే టైప్ ఆఫ్ టారిఫ్ ఏదైతే ఇండియాపై విధించామో మేము అదే టారిఫ్ త్వరలో చైనాపై కూడా విధిస్తాము అని. అరే, ఎవరైతే మనకంటే ఎక్కువ ఆయిల్ పర్చేస్ చేస్తున్నారు రష్యా నుంచి అదే చైనా, ముందు వాళ్ళపై కదా వేసి టారిఫ్, ఆ తర్వాత ఇండియాపై రావాలి. ఇక్కడేమో విచిత్రంగా పిచ్చి పాలసీస్ తో ట్రంప్ చేస్తున్న ఒక పిచ్చోడి చేతిలో రాయి అంటే ఎలా అంటామో అలాగే అలాంటి పిచ్చోడి చేతిలో అమెరికన్ ప్రెసిడెన్సీ అనమాట. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, పిఎం మోడీ గారు లాస్ట్ 7 years లో ఇది ఫస్ట్ టైం ఆయన ఈ ఇయర్ SCO సమ్మిట్ కోసం చైనా వెళ్ళబోతున్నారు. ఎస్, ఫస్ట్ మనం అనుకున్నాం వెళ్ళరేమో అని, కానీ ఇప్పుడు చూస్తుంటే వెళ్ళే ఛాన్సెస్ ఆర్ వెరీ హై.
ఏ విధంగా అయితే అమెరికా డ్రామాలు ఆడుతుందో, సో మోడీ గారు 7 years లో గల్వాన్ క్లాస్ తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం వెళ్ళబోతున్నారు. ఘన స్వాగతం ఖచ్చితంగా లభిస్తుంది. నాకు తెలిసి ఇండియా అండ్ చైనా రిలేషన్స్ చాలా ఇంప్రూవ్ అవుతాయి. ఇది అమెరికాకు కూడా నచ్చకపోవచ్చు, నచ్చకపోవడం కూడా మంచిదే. అట్ ద సేమ్ టైం మనము చైనాని కంప్లీట్ గా నమ్మలేము. ఎవరి కార్డ్స్ వాళ్ళు ప్లే చేయాలి. సో ఇది ఒక పాజిటివ్ స్టెప్ అని మనం అనుకోవాలి. ఇంకోవైపు ఫీల్డ్ మార్షల్ అయిన ఆసిమ్ మునీర్, అదే ఫీల్డ్ మార్షల్ అయిన ఆసిమ్ మునీర్, పాకిస్తాన్ కి సంబంధించిన జనరల్, తను ఆర్మీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. తను లాస్ట్ 2 months లో ఇది రెండవసారి, ఇప్పుడు సెకండ్ టైం తను అమెరికా విజిట్ చేయబోతున్నాడు. ఆసిమ్ మునీర్, ట్రంప్ కి తెలుసు పాకిస్తాన్ ఎకానమీ ఇండియా కంటే చాలా వీక్ అని, పాకిస్తాన్ తో ట్రేడ్ చేస్తే పెద్దగా ప్రాఫిట్ కూడా ఏది అమెరికాకి ఉండదని. అయినా కూడా ఇలా ఆసిమ్ మునీర్ ని తరచూ పిలవడం, పాకిస్తాన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఇది జస్ట్ ఒక మెసేజ్ సెండ్ చేస్తున్నారు ఇండియాకి. మాకు ఇప్పుడు మీకంటే కూడా పాకిస్తానే చాలా ఇంపార్టెంట్, మీరు మాకు అక్కర్లేదు అన్నట్టుగా ఒక ఇండైరెక్ట్ మెసేజ్ ట్రంప్ పంపిస్తున్నాడు ఇండియాకి. మనము వీలైనంత త్వరలో ఏదైతే మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ డాలర్స్ లో ఉన్నాయో మాక్సిమం, వాటిని మనం గోల్డ్ లో కన్వర్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యుక్రెయిన్ రష్యా వార్ జరిగేటప్పుడు అమెరికా వాళ్ళు ఏదైతే రష్యా దగ్గర ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ డాలర్స్ లో ఉన్నాయో బిలియన్స్ ఆఫ్ డాలర్స్, వాటిని వాళ్ళు ఫ్రీజ్ చేశారు, మీరు వాడడానికి వీల్లేదు అని. అదే పని కనుక ఫ్యూచర్ లో మనపై చేస్తే, ట్రంప్ పిచ్చోడు చేసినా చేస్తాడు, చెప్పలేము, ట్రంప్ ని ఎలాగో నమ్మలేము. సో మన దగ్గర కూడా దాదాపు $600 billion ఏమో ఓవరాల్ ఉన్నాయి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. అందులో ఎంతవరకు డాలర్స్ లో ఉన్నాయి, గోల్డ్ లో ఉన్నాయి, బాండ్స్ లో ఉన్నాయి, ఇవన్నీ చూడాలి. మాక్సిమం షేర్ నాకు తెలిసినంత వరకు డాలర్స్ లోనే ఉన్నాయి. మనం ఖచ్చితంగా వాటిని మెల్లిమెల్లిగా డాలర్స్ నుంచి గోల్డ్ కన్వర్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అమెరికాపై డిపెండెన్సీ అనేది చాలా వరకు తగ్గించేసేయాలి మనం. ఈవెన్ మనం వీలైనన్ని పర్చేసెస్ మేక్ ఇన్ ఇండియా పర్చేసెస్ వైపే మనం కాన్సన్ట్రేట్ చేయాలి వీలైనంత వరకు. ఇఫ్ నాట్ 100% కాకపోవచ్చు కానీ 80% అయినా మనము మన దేశంలో మ్యానుఫ్యాక్చర్ అయిన ప్రోడక్టే పర్చేస్ చేయాలి. అప్పుడే మనం వేరే కంట్రీస్ పైన డిపెండెన్సీ తగ్గుతుంది.